జగత్ నగర్ కోహెడ్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కోహెడ్ ఫ్లాట్స్ ఓనర్స్ కు ఫామ్ హౌస్ యాజమాన్యానికి మధ్య వివాదంతో ఫ్లాట్స్ ఓనర్స్ పై గొడ్డలి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కోర్టు ఆర్డర్స్ తో ఫ్లాట్స్ క్లీన్ చేస్తూ ఉండగా ఫామ్ హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో గొడవ జరిగింది. అరే ఎంత అన్యాయమే మీరు 86 లో కొనుక్కున్నా మేము మేమిప్పుడు కోహెడా గ్రామంలో 951 సర్వే నెంబర్ 952 954 లేఅవుట్ లో మా ప్లాట్లని హైకోర్టు రంగారెడ్డి కోర్టు ఆర్డర్ ప్రకారము మేము పొజిషన్ తీసుకోవడానికి వచ్చినామండి. 3 days బ్యాకే మేము పోలీస్ స్టేషన్ లో ఆర్డర్ కాపీ ఇచ్చినాము. పోలీస్ స్టేషన్ లో ప్రొటెక్షన్ ఇవ్వమని కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు అతన్ని పిలిచి మాట్లాడతాము, మీరు వెళ్ళిపోండి, మీకు డిగ్రీ ఉంది కదా, అతను వస్తే మేము మాట్లాడదాము, వెళ్ళొద్దు అనేసి చెప్తాంలే అనేసి చెప్పారు. మేము అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. అందుకని ఈ రోజు వచ్చేసి మేము అతను హైడ్రా వచ్చి డిమాలిష్ చేసిన తర్వాత కూడా ఫిబ్రవరి 9వ తారీఖు హైడ్రా వచ్చింది. రంగనాథ్ సార్ వచ్చి మొత్తం డిమాలిష్ చేసేసారు. అయినా కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసిండు. చుట్టుముట్టు జాలేసిండు, మళ్ళీ ఆవుల కోసం షెడ్ వేసిండు, 40 feet రోడ్ మళ్ళీ మూసేసిండు. దాన్ని ఈ రోజు మేము ఉదయమే వచ్చి మళ్ళీ డిమాలిష్ చేసినాం. ఇప్పుడు మేము మా పొజిషన్ అతని 5 ఎకరాల 8 గుంటలో కాకుండా అవతల కొంతం శేఖర్ రెడ్డి అనే అతను ఇది ఇల్లీగల్ గా నాతోని తప్పుడు సమాచారం ఇచ్చి నేను కొనుక్కున్నాను, నన్ను మోసం చేశారని రైతుల మీద రికవరీ సూట్ వేసుకొని నాకు వద్దు ఈ ల్యాండ్ అని వెళ్ళిపోయిన ల్యాండ్ లోకి మేము వెళ్తున్నాం. వేరే పక్కన 2 ఎకరాలలోకి వెళ్ళినాం మేము. ఆ ఇష్యూకి గానీ బాలరెడ్డి కొంత సమ్రెడ్డి బాలరెడ్డి గానీ ఇప్పుడు మేము పొజిషన్ కు జేసీపీ తీసుకొని వెళ్ళిన ల్యాండ్ గానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా కానీ జేసీపీ డ్రైవర్ ని ఇంత పెద్ద చాకు, మీకు వీడియోలు ఉన్నాయండి మా దగ్గర, ఫోటోలు వీడియోలు పోలీసులు కూడా చూసారు. గొడ్డలి ఇది ఒకటి చాకు, పెద్ద చాకు తీసుకొని మా వాళ్ళని నరకడానికి అనిపోతే మగపిల్లలను కొందరికేమో లోపలి దెబ్బలు తగినాయి. ఒక అతనికి తల వగిలిపోయింది, మొత్తం రక్తం వస్తుంది. డ్రైవర్ ని కూడా కొట్టిండు, అతనికి రక్తం వస్తుంది. 4-5 పిల్లలు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారండి. వాళ్ళు లేకుంటుంటే 2-3 అయినా సరే నరికి నేను ఈ ల్యాండ్ ని సొంతం చేసుకోవాలి అంత ఆశ పెరిగిపోయింది అతనికి. హైదరాబాద్ కి కూతవేటు దూరంలో ఏమైనా శ్రీకాకుళం అడవులు అనుకుంటున్నాడా, ఆదిలాబాద్ అడవులు అనుకుంటున్నాడా, ఇదేమైనా సభ్య సమాజంలో ఉన్నామనుకుంటున్నాడా? వీడికి చుట్టుముట్టు వాడికి అంత లేదండి, వాడి దగ్గర డబ్బు లేదు, అంత ధైర్యము లేదు. వీడికి పొలిటీషియన్ ఎవడో ఒకడు వీడికి సపోర్ట్ చేస్తున్నాడు, గట్టిగా సపోర్ట్ చేస్తున్నాడు. కోహెడలోని ప్లాట్ ఓనర్స్ అలాగే ఫామ్ హౌస్ యాజమాన్యానికి జరిగినటువంటి గొడవలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వివరాలు క్రైమ్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శశి అందిస్తారు. శశి, జగత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కోయడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఫ్లాట్ ఓనర్స్ మధ్య, తర్వాత ఇటు ఫామ్ హౌస్ యజమానికి మధ్య ఈ వివాదం చోటు చేసుకుంది. వివాదం నేపథ్యంలో ఒకరి మీద ఒకరు దాడులు చేసినటువంటి సందర్భం ఉంది. ఇదే సందర్భంలో ఫ్లాట్ ఓనర్స్ మీద ఇటు గొడ్డలి రాళ్లతో దాడి చేయడంతో ఫ్లాట్ ఓనర్స్ పలువురు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అనంతరం సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో అక్కడికి ఇరు వర్గాలు గొడవ పడుతూ ఉండడం, ఆ తర్వాత ఫ్లాట్ ఓనర్స్ దాడికి తెగబడడంతో ఫ్లాట్ ఓనర్స్ లో చాలా మందికి కూడా గాయాలయ్యాయి. కొంతమందికి రక్తపు గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కోయడలోని సర్వే నెంబర్ 951 952లో ఫ్లాట్ ఓనర్స్ కి, ఆ తర్వాత అక్కడే ఉండేటటువంటి ఒక ఫామ్ హౌస్ యజమానికి మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. అయితే తాము ఫ్లాట్ ను కొనుగోలు చేసినటువంటి స్థలంలోకి ఫామ్ హౌస్ యజమాని చొచ్చుకొని వచ్చి తమ ఫ్లాట్లను కూడా కబ్జా చేశాడంటూ కూడా ఫ్లాట్ ఓనర్స్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో తమ ఫ్లాట్లను రక్షించుకోవడానికి వీలుగా వీరంతా కూడా కోర్టును ఆశ్రయించారు.
ఇక కోర్టులో వాదనలు కొనసాగిన తర్వాత రీసెంట్ గానే తుది తీర్పు వెలువరించింది. ఇదే నేపథ్యంలో ఫ్లాట్ ఓనర్స్ అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇక కోర్టు ఉత్తర్వులు ఉండడంతో హైడ్రా అధికారులు ఫామ్ హౌస్ లోని కొంత భాగాన్ని తొలగించారు, ధ్వంసం చేశారు. అయితే ఇదే నేపథ్యంలో ఆల్రెడీ హైడ్రా అధికారులు కూల్చివేసినటువంటి ఆ ప్రాంతంలోనే చదును చేయడంతో పాటు క్లీన్ చేసేటటువంటి పనులు ఇటు ఫ్లాట్ ఓనర్స్ చేస్తుండగానే ఒక్కసారిగా ఫామ్ హౌస్ యజమాని ఆగ్రహానికి లోనయ్యాడు. ఇక తనతో పాటు ఆ వెంటనే తనకు సంబంధించినటువంటి అనుచరుల సహాయంతో ఫ్లాట్ ఓనర్స్ ఇది దాడికి తెగబడ్డాడు. ముందుగా అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా వారిని హుకుం జారీ చేయడంతో పాటు వారు వినకుండా ఫ్లాట్స్ క్లీన్ చేసుకుంటున్నటువంటి సందర్భంలోనే వారిని బెదరగొట్టడానికి వారి మీద దాడికి తెగబడ్డారు. ఇదే నేపథ్యంలో ఫామ్ హౌస్ యజమానికి సంబంధించినటువంటి అనుచరులు ఇక గొడ్డలతోనో రాళ్లతోనో దాడికి దిగడంతో ఫ్లాట్ ఓనర్స్ కి గాయాలయ్యి కొంతమంది భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ శశి. రంగారెడ్డి కోర్టు ఆర్డర్ ప్రకారము మేము పొజిషన్ తీసుకోవడానికి వచ్చినామండి. 3 days బ్యాకే మేము పోలీస్ స్టేషన్ లో ఆర్డర్ కాపీ ఇచ్చినాము. పోలీస్ స్టేషన్ లో ప్రొటెక్షన్ ఇవ్వమని కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు అతన్ని పిలిచి మాట్లాడతాము, మీరు వెళ్ళిపోండి, మీకు డిగ్రీ ఉంది కదా, అతను వస్తే మేము మాట్లాడతాము, వెళ్ళొద్దు అనేసి చెప్తాంలే అనేసి చెప్పారు. మేము అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. అందుకని ఈ రోజు వచ్చేసేసి మేము అతను హైడ్రా వచ్చి డిమాలిష్ చేసిన తర్వాత కూడా February 9వ తారీఖు హైడ్రా వచ్చింది. రంగనాథ్ సార్ వచ్చి మొత్తం డిమాలిష్ చేసేసారు. అయినా కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసిండు. చుట్టుముట్టు జాలేసిండు, మళ్ళీ ఆవుల కోసం షెడ్ వేసిండు, 40 feet రోడ్ మళ్ళీ మూసేసిండు. దాన్ని ఈ రోజు మేము ఉదయమే వచ్చి మళ్ళీ డిమాలిష్ చేసినాం. ఇప్పుడు మేము మా పొజిషన్ అతని 5 ఎకరాల 8 గుంటలో కాకుండా అవతల కొంతం శేఖర్ రెడ్డి అనే అతను ఇది ఇల్లీగల్ గా నాతోని తప్పుడు సమాచారం ఇచ్చి నేను కొనుక్కున్నాను, నన్ను మోసం చేశారని రైతుల మీద రికవరీ సూట్ వేసుకొని నాకు వద్దు ఈ ల్యాండ్ అని వెళ్ళిపోయిన ల్యాండ్ లోకి మేము వెళ్తున్నాం. వేరే పక్కన 2 ఎకరాలలోకి వెళ్ళినాం మేము. ఆ ఇష్యూకి కానీ బాలరెడ్డి కొంత సమ్రెడ్డి బాలరెడ్డికి కానీ ఇప్పుడు మేము పొజిషన్ కు జేసీపీ తీసుకొని వెళ్ళిన ల్యాండ్ కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా కానీ జేసీపీ డ్రైవర్ ని ఇంత పెద్ద చాకు, మీకు వీడియోలు ఉన్నాయండి మా దగ్గర, ఫోటోలు వీడియోలు పోలీసులు కూడా చూసారు, గొడ్డలి ఇది ఒకటి చాకు